పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు. 900 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రాంతం మన పల్నాడు. మాచర్ల రాజధానిగా పల్నాడును అనుగురాజు పాలించేవారు. పెద్ద భార్య కుమారుడైన మలిదేవుడు, చిన్న భార్య కుమారుడైన నలగామరాజు మధ్య రాజ్యాధికారం కోసం ఘర్షణ చెలరేగింది. దీంతో వీరు రాజ్యాన్ని పంచుకుని మాచర్ల రాజధానిగా మలిదేవుడు, గురజాల రాజధానిగా నలగామరాజు పరిపాలన కొనసాగించారు. నలగాముడి మంత్రిగా నాయకురాలు నాగమ్మ మరియు మలిదేవుడి మంత్రిగా పల్నాటి బ్రహ్మనాయుడు నియమితులయ్యారు. కారంపూడిలో బ్రహ్మనాయుడు నాగమ్మ యుద్ధం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ పల్నాటి యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఏటా ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అన్యాయాన్ని ఎదిరించడం కోసం పోరాడి పలనాటి గడ్డ మీద యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గానికి చేరుకోవడమే విజయమని భావించి గెలుపు కోసమే కాకుండా వీర మరణం కోసం రణం చేసిన పలనాటి వీరులారా, ఆనాడు మీరు యుద్ధం చేసిన ఆయుధాలు ఇవే. ప్రభావం నుంచి అక్షయ్ వరకు ప్రతి 7 కొత్త నెత్తులతో వీటి వేడిని చల్లార్చి నాగులేటిలో ముంచి శాంతి చేస్తున్నాం. 800 సంవత్సరాలుగా వీరాచారాన్ని కాపాడుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. జై చెన్నకేశవ. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఈ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు రాచగావు, రెండో రోజు రాయబారం, మూడో రోజు మందపోరు, 4వ రోజు కోడిపోరు, 5వ రోజు కల్లిపాడు అనే యుద్ధ ఘట్టాలను ఆచారవంతులు ప్రదర్శిస్తూ గానం చేస్తారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలు భారీగా పాల్గొంటారు. సుఖములు పండురా పలనాడు వెలలేని మాగాడిరా, పలనాడు వెలలేని మాగాడిరా.